ప్రాజెక్ట్ అంద్రీని చూడడానికి అనంతపురం జిల్లా నాయకులతో పాటు మేము కర్నూలు జిల్లా ఉమ్మడి నాయకులు కూడా మోహన్ రెడ్డి గారు, మేము వెంకటరామరెడ్డి, శైలజనాథ్తో పాటు ఇక్కడ అందరికీ కూడా విశ్వేశ్వరరెడ్డితో పాటు ఇక్కడ రావడం జరిగింది. కానీ ఈ రాయలసీమ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, 95 నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 2004 వరకు కూడా ఈ రాయలసీమ ప్రాంతాన్ని అన్యాయం చేసిన నాయకులు ఎవరంటే చంద్రబాబు నాయుడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కనీసం 9 సంవత్సరాల్లో ఈ రాయలసీమకు సంబంధించిన ఏ ప్రాజెక్టు కూడా అంతకుముందు ఎస్ఆర్బీసీ కానీ ఇవన్నీ కూడా ఏ దానిలను కూడా పట్టించుకొని వాడు ఎవరంటే చంద్రబాబు నాయుడు అనేది కూడా ఖచ్చితంగా. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వరకు ఎస్ఆర్బీసీ కానీ, అంద్రీ నివా కానీ, నగరీ గాలేరు కానీ ఇవన్నీ కూడా పనులు పూర్తి చేయడం, ప్రజలకందరికి కూడా మొత్తం అంతా కూడా అంటే రైతులందరికీ కూడా వ్యవసాయం అంటే లాభసాటి వ్యవసాయం అని చెప్పిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అనేది మాత్రం మనం మర్చిపోవడానికి వీల్లేనే లేదు. ఆయన చేసిన తర్వాతనే పోతిరెడ్డిపాడు దగ్గర 40,000 క్యూసెక్కులకు పెంచడం, ఈ గోర్కల్ అయితేనేమో అవుకు రిజర్వాయర్ అయితే ఇవన్నీ కూడా పూర్తి చేసి ఆ ప్రాంతంలో ఈరోజు గోర్కల్ రిజర్వాయర్ పూర్తి అయిన తర్వాత అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి నెల్లూరుకు ఇక్కడికి అన్నీ కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అంద్రీ నివాక్ అందరూ కూడా మల్యాల స్కీము, ముచ్చుమరి దగ్గర నుంచి కూడా ఈ ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి ఈ నీళ్లు రావాలంటే ఈ తెలంగాణ వాళ్ళు ఏ విధంగా డెడ్ స్టోరేజ్ వరకు వాటర్ తీసుకుంటున్నారో అటువంటిది మనం కూడా పోతిరెడ్డిపాడు దగ్గర తీసుకుంటే తప్ప మనకు న్యాయం జరగదనే ఉద్దేశంతోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టి మొత్తం 80% పూర్తి చేసిన తర్వాత కూడా వాళ్ళే ట్రిబ్యునల్కి పోయి మొత్తం స్టే తీసుకొని వచ్చి తర్వాత ప్రభుత్వం ఓడిపోవడం, రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇద్దరు కుమ్మక్కై మొత్తం ఈ ప్రాజెక్టు నిలబెట్టినారని చెప్పి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం నాయకులకు ఏ విధంగా రాయలసీమ మీద అభిమానం ఉందో వాళ్ళే తెలుసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ మొత్తం మనం ఎందుకు మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామంటే రాయలసీమలో ఉండే ప్రజలకు, రైతులకు అందరికీ కూడా ఒక అవగాహన కల్పించాలి. ఈ రాయలసీమకు ఏ విధంగా మనం నష్టపోతున్నాం, వాళ్ళు మాటలు చెప్పి మనల్ని మోసం చేసే ఆ మాటలకు మోసపోవద్దు. మనం ఏమేమైతే మనం సాధించుకోవాలనుకున్న అంద్రి కానీ, నగరీ గాలేరు కానీ ఇవన్నీ కూడా మనం చేయడానికి అందరూ కూడా మీరు కూడా మాతో సహకరించని మీ తరపున ఉండి మేము ఈ రైతుల కోసం, ఈ రాయలసీమ రైతుల కోసం పాటుపడతామని చెప్పి మేమందరం కూడా ఈ కార్యక్రమం చేపట్టడం